Canto 11, chapter 17, verse 43. కృష్ణుడు ఉద్ధవుడికి వర్ణాశ్రమ పద్ధతి వివరించుట. శిలోంచ వృత్త్యా పరితుష్ట చిత్తో ధర్మం మహాంతం విరజం జుషాణ మయ్యర్పితాత్మ గృహేవ తిష్టన్ నాతి ప్రసక్త సముపైతి శాంతిం. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. ఉన్నతులకు బ్రాహ్మణుడు సావధానుడు ఆధ్యాత్మికుడును అయి జీవితాంతమున భగవద్ధామ వెడలి అచ్చట అపరిమితమగు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించను. జీవితంలో అందరూ కూడా బ్రాహ్మణులు కావాలా. ఆఖరిలో అల్టిమేట్లీ ముందు వర్ణాశ్రమ ధర్మం, ఆ తర్వాత బ్రాహ్మణుడు, ఆ తర్వాత వైష్ణవుడు, ఆ తర్వాత భగవద్ధాముడు. కాబట్టి ఇక్కడ ఉన్నతుడికి బ్రాహ్మణుడు సావధానుడు అంటే మొట్టమొదట బ్రాహ్మణుడు అంటే తిలకం పెట్టుకుంటే కాదు, బ్రాహ్మణుడు అంటే భజన చేస్తే కాదు, బ్రాహ్మణుడు అంటే మందిరంలో పూజలు చేసి, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ మంచిదే. కానీ బ్రాహ్మణుడు అంటే ఆత్మస్థాయికి ఎదిగినటువంటి వాడు. ఇవన్నీ ఆత్మస్థాయికి ఎదగడంలో దోహదం చేయొచ్చు. కానీ ఆత్మస్థాయికి ఎదిగామా లేదా? ఆత్మస్థాయికి ఎదిగితే మనలో ఈర్ష్య, ద్వేషాలు, కామ, క్రోధాలు ఇవన్నీ కూడా పోతాయి. ఇది జరిగేదంతా కూడా భగవంతుడి ఏర్పాటు వల్ల జరిగేదంతా మన కర్మల వల్ల. మళ్ళీ ఎవడైనా వచ్చి మనల్ని అవమానం చేస్తే మనకి బాగా మనసుకు గాయం కలుగుతుంది. మీరు బ్రాహ్మణుడైతే నా కర్మల వల్ల, అంటే బ్రాహ్మణుడు ఏది జరిగినా కూడా నేను చేయడం, వాళ్ళలో తప్పు లేదు, ఎదుటి వాళ్ళలో తప్పు లేదు, నా కర్మల వల్ల ఈ వ్యక్తి నాతో ఈ విధంగా చేస్తున్నాడు. ఇప్పుడు అతనికి ఇంకా ఆక్రోషం కలగదు. అంటే ఎవడైనా నిన్ను కొడితే అనవసరంగా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతాం. నువ్వు బ్రాహ్మణుడైతే ఏదో నా కర్మ ఏం చేశాను అంటే క్షత్రియుడు ఎదుర్కొంటాడు, బ్రాహ్మణుడు సహిస్తాడు. బ్రాహ్మణుడి యొక్క లక్షణం సహించడం, క్షత్రియుడు న్యాయం కోసం పోరాడాలి. బ్రాహ్మణుడు ఏది జరిగినా కూడా అంతా కూడా భగవంతుడి ఏర్పాటుతో కర్మలతో జరుగుతుంది. బ్రాహ్మణుడు ఆయన ఒకవేళ చేసినా కూడా ప్రతిక్రియ, అన్యాయం జరుగుతుంటే దానికి సమాధానం దొరకకపోతే మళ్ళీ అడ్జస్ట్ అయిపోతే ఇది నా కర్మలాగా ఉంది. అంటే నీకు ఏదో అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ పోతావు, అవతల పోలీస్ అడిగి లంచం ఇచ్చి పోయా నీదే తప్పు అంటాడు. అంటే భగవంతుడు మనకి తోడినట్లు లెక్క. ఇప్పుడు మనకు అన్యాయం జరిగినట్లే ఉంది. కానీ మనం కూడా ఏదో చేస్తే దానికి మనం కూడా అనుభవించాలి కదా. ఇక బ్రాహ్మణుడు కూల్ హెడ్ అంటే ప్రతిదీ కూడా తొందరపడి ఆయన, ఎందుకంటే ఆయన ఎన్నో జన్మల దృష్టిలో పెట్టుకొని చూస్తూ ఉంటాడు జీవితాన్ని. ఇప్పుడు మనం భక్తులాగా బతుకుతున్నాం, సడన్గా టప్పని యాక్సిడెంట్ అయ్యి వెనకాల రాధానాథ్ స్వామి డిసైపుల్స్ కాట్మండ్లో యాత్రలకు పోయారు, హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది.
6 చనిపోయారు. వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి భక్తులు పోయింది కూడా యాత్రలకి. వాళ్ళు సైట్ సీయింగ్లు దీనికి పోవాలా, యాత్రలు పోయారు, యాక్సిడెంట్ అయింది. అంటే బ్రాహ్మణుడు అంటే కంప్లైంట్ చేయడు, నో కంప్లైంట్. కంప్లైంట్ చేసేవాడిని కృపణుడు అంటే శూద్రుడు, కృపణ అంటే శూద్ర, బ్రాహ్మణ అంటే ఆధ్యాత్మ. ఇక్కడ అరివాల అన్ని చోట్ల ఇక్కడ మధ్యలో ఒక చోట వేస్తుంది అలా కొద్దిగా జస్ట్ పైకి లేకుండా 3-4 మళ్ళీ తీయడానికి ఇబ్బంది. జస్ట్ మధ్యలో ఒకటి లాగ్గట్టు బైండింగ్ వైర్ ఉంది అక్కడ బయట, ఈ మూలేస్తాయండి. మరి మధ్యలో ఒకటి వేస్తుంది అలా. సో బ్రాహ్మణుడు నో కంప్లైంట్, కుచేలుడు బ్రాహ్మణుడు దరిద్రం అనుభవిస్తున్నాడు, గొప్ప భక్తుడు, గొప్ప యోగ్యుడైన బ్రాహ్మణుడు కుచేలుడు దరిద్రం అనుభవిస్తున్నాడు. దేనికి కుచేలుడు దరిద్రం ఎందుకు అనిపిస్తున్నాడా? గొప్ప యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడు, భక్తుడు, ఆయన సదాచారి, దరిద్రం ఎందుకు అనిపించాడు? వాట్ ఈస్ ది ఆన్సర్? మిమ్మల్ని అడిగారు ఒకరి తర్వాత ఒకళ్ళు. సంపాదన తర్వాత వస్తుంది. ఏం సంపాదన? The question was, why did Sudama had to suffer from so much poverty? అన్నది పూర్వజన్లో ఏం చేశాడు సార్? అంటే కృష్ణుడు కక్ష తీర్చుకున్నాడంట. కక్ష తీర్చుకున్నాడే, నాకు పెట్టకుండా రా పో. భగవంతుడు ఎప్పుడట్టు చేయడు. భగవంతుడు తన భక్తులు అన్ని పరిస్థితుల్లో వాళ్ళ ధర్మాన్ని వదిలిపెట్టరు, వాళ్ళ భక్తిని వదిలిపెట్టరు. చూపించడానికి ప్రహ్లాదు పాప ఆయన ఏం పాడు పనులు చేశాడు. కడుపులో పుట్టినప్పటి నుంచే హరిబోల్. ఆయన కూడా ఎవడికి కలగనంత భయంకరమైన కష్టాలు, ఎవడికి ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎవడికి చూస్తున్నాడు. ఆ వయసులో ఆ విధంగా హింసించబడ్డాం. ఏమీ లేదు ఆయన వైపు నుంచి ఎలాంటి. ఎందుకంటే ఆయన మహాజనుడు. ఎందుకంటే చూడండి, నా భక్తులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మామూలుగా నీలాంటి నాలాంటి ఏమి ఇట్ అయిపోతుంది. నాకు ఇంత భజన చేసే నాళ్ళ నుంచి ఎందుకైంది? మరి ఏదైనా భక్తుడు అంటే భగవంతుడు నాకు ఏది సరైనదో ఆ పరిస్థితి నా ముందుకు తీసుకొస్తున్నాడు. కాబట్టి నేను కంప్లైంట్ ఎందుకు చేయాలి? భగవంతుడు ఏర్పాటు చేస్తా, ఏదో మంచిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఆయన తన బ్రహ్మ సాక్షాత్కార పదంలో పోతూ ఉంటాడు. ఏం జరుగుతున్నా కూడా ఆయన అర్థం చేసుకుంటాడు. భగవంతుడు నాకు ఏం నేర్చుకోవడానికి ఈ పరిస్థితిని నా ముందు ఆదాయం అంటే ఆదాయం అయింది మీరు అది సంపాదన. ఆశ లేదు అంటే ఆయన జస్ట్ ఆ బ్రహ్మజ్ఞానంలో సుఖంగా ఉన్నాడు. కడుపులో నకనకలాడుతున్నా కూడా పిల్లలకి పాపం పిల్లలు ఏడుస్తాను వాళ్ళకి తిండి పెట్టే వాళ్ళు బ్రహ్మజ్ఞానులు కాదు కదా. పిల్లకాయలకు వస్తాను తీసుకురాలి కదా.
అది బ్రాహ్మణుడి యొక్క లక్షణం. తన కర్తవ్యాల్లో మనం కూడా మన ప్రచారంలో డబ్బులు ఎక్కువ వస్తున్నాయా తక్కువ వస్తున్నాయా, మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. దేవుడు ఏది ఇస్తే దానిలో సాటిస్ఫైడ్. దేవుడు ఎలా అంటే ప్రభుపాద మొదట్లో ఎన్నో ఎన్నో ప్రభుపాద కూడా ఇబ్బందులు వచ్చాయి. ఆయన పట్టించుకున్నాను ఇబ్బందులు, ఆయన పని చేసుకుంటూ పోతున్నాడు. అంటే అన్ని పరీక్షల్లో ప్రభుపాద ఉత్తీర్ణుడైనాడు. వదిలేసిపోతాడేమో ఇండియా, వదిలేసి ప్రచారం ఇదంతా ఈ రోజులో ఎవడు అంగీకరిస్తాడు. మనం కూడా మేము 20 ఏళ్ళు వచ్చింది, 20 ఏళ్ళు అయింది నెల్లూరు వచ్చి. ఎవడు భక్తులు కాటల్లా, నేనేం చేయాలి దానికి? వదిలేసిపోయి నెల్లూరులో ప్రచారం చేయడం వేస్ట్, ఇంటికి పోవాలా. ఇంకా మనకి నమ్మకం ఇక్కడ నేను పంపించబడ్డాను ఒక పని కోసం, ఏదో ఒక పని చేయడానికి వచ్చాను. ప్రభుపాదులు వారు నెల్లూరు వచ్చారు. అటు ఇక్కడ మన ఇస్కాన్కి ఏదైనా చేయాలి ఒకటి. రెండోది నన్ను ఇస్కాన్ వాళ్ళు పంపించారు. నువ్వు తెలుగు ఆడిపోయి అనుకో, అంటే అది పై వాళ్ళ నుంచి వచ్చినట్టు ఆదేశం. అది అంటే భక్తి సిద్ధాంత మహారాజు ప్రభుపాదికి చెప్పాడు, నువ్వు విదేశాలకు పోయి ప్రచారం చేయవా. సో ఆయనే బట్టి సఫలత విఫలత, నేను నా ప్రాణం పోయేదాకా విదేశాల్లో ప్రచారం చేయాలి. మొదట 2 ఏళ్ళు ఏమీ రిజల్ట్ లేదు అంటే, కానీ ఆయనే పట్టించుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు ఆయన తెల్లవారుదాలు లేచి ఆయన పని ఆయన చేసుకుంటాం, ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. భగవంతుడు ప్రసన్నుడయ్యాడు. కుప్పలు తెప్పలుగా అంత అందరూ భక్తులు అయిపోతున్నారు, డబ్బులు అడగకుండానే వచ్చేస్తున్నాయి. సో కృష్ణ భక్తులు ఎప్పుడు కూడా ఏదైనా పని కావట్లేదని నాలో ఏదో లోటు ఉన్నట్టుంది, దాన్ని నేను సరేట చేసుకోవాలి. పని అవ్వడానికి ఇబ్బంది లేదు, పని ఫలితాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. అంటే నేను ఫలితం ఎందుకు జరగటంలా 20 ఏళ్ళ నుంచి ఇది అది. భగవంతుడు మనకు నమ్మకంగా, భగవంతుడు అన్నీ ఇవ్వడంలో సమర్థుడు. అంటే ఆయన పద్ధతిలో, కాబట్టి మనం మన పద్ధతిలో పోతూ ఉంటాడు. ఇక్కడ బ్రాహ్మణుడు ఆ విధంగా భౌతిక దేహం ముసలిదై తీరునని రోగములు తప్పించుకోలేవని, క్లేశముతో మరణించుడు తప్పదని బ్రాహ్మణుడు ఎప్పుడు మరవకుండా ఉండదు. అంటే ఈ సంసారం డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఈ సంసారంలో మామూలుగా మంచి భక్తులు వాళ్ళు ఇష్టపడతారు సంఘర్షణ చేయడం. మామూలు భక్తులు అయితే మనకి సౌకర్యాలు ఉంటాయి, నాకు ఈ సౌకర్యాలు నేను పనిచేస్తాను, లేకపోతే నేను ఇక్కడ ఉండను. మామూలు భక్తులు అంటే వాళ్ళకి సౌకర్యాలు, నాకు కావాల్సిన సౌకర్యాలు, అప్పుడు నేను పనిచేస్తాను. కానీ మీరు మంచి భక్తులు అయితే బస్ గురువు గారు ఆజ్ఞ, దానిలో కష్ట నష్టాలు లేదు, సాధక బాధక లేదు. గురువు గారు చెప్పేది పని బస్ చేసుకుంటూ పోతాం. దానివల్ల మీకు ఆత్మ సంతోషం కలుగుతూ ఉంటుంది. ఆత్మ సంతోషం కంటే మీరు ఇంకేం కావాలి? మీకు కొద్దిగా తిండి తక్కువ వస్తున్నట్టుగా సాధన. కానీ భక్తులకి నిజంగా ఎప్పుడు తిండి సమస్య అనేది రాదు. మామూలుగా భగవంతుడు అంత గమనం ఉంటాడే. మీరు అంత శుద్ధ భక్తురాలు అయిపోతే భగవంతుడు మీ గొప్పతనాన్ని పెంచడానికి భగవంతుడు, భక్తులు ఎంత మంచి భక్తులు అయితే మిగతా అంత కూడా భగవంతుడు ఏర్పాటు. శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళు ఇంట్లో 18 మంది మెంబర్లు ఉంటారు.
ఎవడు బయటికి పోడు. అంత పొద్దున్న లేచి భాగవతాలు చదువుకోవడాలు, భజనలు చేసుకోవడాలు, పూజలు చేసుకోవడాలు. చైతన్య మహాప్రభు ఆయన దగ్గర నుంచి జవాబు తెప్పించడానికి, అంటే భక్తుల యొక్క రియలైజేషన్, సాక్షాత్కారం ఏంటి. ఏం శ్రీవాస్ ఇంట్లో 18 మంది ఉంటున్నారు, పిల్లలు, భార్యలు, 4 అన్నదమ్ములు. మీరెవరు బయటికి పోకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? ఆయన జవాబు ఇవ్వడు, గమ్మునుంటాడు. పెద్దవాళ్ళు అడిగినప్పుడు జవాబు ఇవ్వాలి, అంటే ప్రశ్న అడుగుతా జవాబు ఇవ్వాలి. వాటెవర్ నీకు తెలిసినంతగా, అంటే భగవంతుడు అడుగుతున్నాడు. శ్రీవాస్ గమ్మునున్నాడు. ఏం శ్రీవాస్ గమ్మునున్నావు? కనీసం ఏదో పని చేయాలి కదా. ఆ తర్వాత దేవుడు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాడు. అసలే పని చేయకపోతే గాలిలో దీపం పెట్టి, ఓరి నాయన గాలిలో దీపం పెట్టి ఆరకుండా ఉండాలంటే నీ ప్రయత్నం చేస్తా అంటే భగవంతుడి తోడే గాలి అయిపోవచ్చు, భగవంతుడి తోడే దీపం ఆరకుండా మీ పని అయిపోవచ్చు. చైతన్య మహాప్రభు అన్నాడు, ఆయన నువ్వు ఏదో పని చేయాలయా, బయటికి పోయి. మామూలుగా బ్రాహ్మణులు భిక్షాటం చేస్తారు, బ్రాహ్మణీకం పౌరోహిత్యం చేస్తారు. ఇంత ఇస్తేనే వస్తాను మీ ఇంటికి, మాకు ఒక 5,000 ఇస్తే కానీ మీ ఇంట్లో కీర్తన చేయడానికి రాము. మీరు ఏమి ఇవ్వకపోయినా కూడా మాకు టైం ఉంటే ఏమి ఇవ్వకపోయినా కూడా మేము పిలిస్తే, వాడెవడో ఏమీ లేదు వాడికి, కానీ ఇంట్లో కీర్తన చేయించుకోవాలని అక్కడ వాళ్ళ శ్రద్ధ ఉంది, ఇక్కడ మనం పోయేసి కీర్తన చేయాలి. బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా డిమాండ్ ఏం చేయడు. ఇంకా ప్రభుపాద ప్రశాంతంగా 16 ఏళ్ళు భారతదేశంలో, 2 ఏళ్ళు అమెరికాలో, ఏమీ లేదు రిజల్ట్. 18 ఏళ్ళు గడిచిపోయాయి, ఇంకా ముసలాయన అయిపోయాడు, 70 ఏళ్ళు వచ్చేసాయి. మన పని బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆఖరి శ్వాస దాకా గురువు ఆదేశాన్ని పట్టుకుని వెళ్ళిపోతూ ఉండాలి. గురువు ఆదేశాన్ని వదిలిపెట్టిన వాడికి గతి లేదు. అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. అంటే ఇక్కడ జీవితం ఎలా ఇబ్బందులు అనేది తప్పు, కాబట్టి అది ఎందుకు ఆలోచించాలా అనేది బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా. భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది, సుఖాలు వెతికేవాడికి ఎప్పుడు సుఖం అనిపించదు, ఎప్పుడు కష్టాలను కోరుకునేవాడికి ఇంకెవడు కష్టపెడతాడు. మీరు కోరుకునేదే కష్టాలు అయితే ఇంకేం కంప్లైంట్ ఏం లేదు. కుంతి మారాలిలాగా, కుంతి మారాని కష్టాల మీద కష్టాలు అడుగుతుంది. దాన్ని అడగలరా? కష్టాలు కాదు అడగాను దేవుడు జగన్నాథ్. భక్తులు అడుగుతారు, స్వామి అడిగినంత మాత్రం దేవుడు ఇస్తాడు ఏంది, అడగనంత మాత్రం రాకుండా ఉంటాయండి. నాకు కష్టాలు వద్దు రాకుండా ఉంటాయండి. కష్టాలు కావాలా అడిగితే ఇస్తే ఆయన ఇష్టం అంతా. అంటే మనం భయపడతాం, కష్టాలు అడిగితే అడిగా అని చెప్పి అవి పంపిస్తుంది, నాకు అయితే ఏమవుతుంది, వాటి లేకుంటుంది. దేవుడిని కష్టాలు అడిగితే నువ్వే కదా అడిగిందని చెప్పి పోదాని పోదా. కానీ బ్రాహ్మణుడు అయితే తట్టుకోగలిగే శక్తి ఉంటుంది, నో కంప్లైంట్. బ్రాహ్మణుడు అంటే శరీరం యొక్క స్థాయి నుంచి బయటకు వచ్చాడు. అందుకే అవమానం చేస్తే బ్రాహ్మణుడికి ఆయన మొహం మీద ఉమ్మేస్తే, ఈరోజు మనం 2వ సారి గంగా స్నానం చేయడం రాసి పెట్టిందని ప్రశాంతంగా పోతున్నాడు. మొహం మీద ఉమ్మేస్తే పెద్ద అవమానం అది. కానీ ఆ బ్రాహ్మణుడు ఏమనుకుంటాడు, ఈరోజు నాకు 2వ పాటు గంగా స్నానం రాసి పెట్టి ప్రశాంతంగా పోయేసి స్నానం చేసేస్తాడు. అంటే ఈయన మనం అర్థం చేసుకోవడం, నిజంగా మనం ఆత్మ అంటే తెలిసి మనం కొద్దిగా దాని అనుభవానికి వస్తే అప్పుడు తెలుస్తుంది. మనం దేనికి కంగారు పడక్కర్లేదు. భగవంతుడు
భగవంతుడు ఫుల్గా కంట్రోల్లో ఉన్నాడా లేదా? కొద్దిగా కంట్రోల్ తప్పింది పరిస్థితి. ఈ ప్రపంచం ఎప్పుడు భగవంతుడు కంట్రోల్లో ఉందా లేదా? అప్పుడప్పుడు భగవంతుడు కూడా కంట్రోల్లో ఉండదా? ట్రంప్ గారు, బైడెన్ గారు, ట్రంప్ గారు, పుటిన్ గారు కొట్టుకుంటారు. కృష్ణుడు చెప్పినట్టు వింటలేదు. కృష్ణుడు వాళ్ళిద్దరిని కొట్టుకుంటారా మీరిద్దరు? రెండు దేశాలకు దరిద్రం పట్టాలని గొడ్డు మోసం తింటున్నారు. వాడు కొట్టుకుంటారు, నాశనం కాదు. భగవంతుడు యుద్ధం ఏర్పాటు చేయట్లే, వాళ్ళ కర్మల వల్ల యుద్ధ పరిస్థితులు ఏర్పడతాయి. అంటే భగవంతుడు శాంక్షన్ చేస్తున్నాడు. మన మాంసాహారం వదిలిపెట్టినట్టయితే వాటంతటా యుద్ధాలన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ ప్రపంచం జనాలు మాంసాహారం తింటున్నంత వరకు కొట్టుకొని వస్తూనే ఉండాలి. బాగా బల్సెట్గా మాంసాహారం తిని ప్రశాంతంగా ఉందాం ప్రభు, భగవంతుడు కలబెడతా ఉంటాడు. మీరు చేసిన పాడి పని వీడు ప్రశాంతంగా ఎలా ఉండదిస్తాడు అనవసరంగా. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడు ఆయన కష్టప్రదం జీవితాన్ని స్వీకరించే అతడు ఎప్పుడు కూడా ఆయనకి ఆశ అనేది ఉండదు. ఎవరైనా మనల్ని పొగుడుతారు, పొగిడితే అంటే మనం ఏమనుకుంటాం, నేను గొప్పవాడిని కావచ్చు, నేను గొప్పవాడిని కాబట్టి నేను జనాలను పొగుడుతాను. భక్తులు అయితే ఏమనుకుంటావా? భక్తులు అయితే ఏమనుకుంటావా? వాడి మంచితనం నాలాంటి దుర్మార్గుని కూడా పొగుడుతున్నాడు, నాలో ఏమి మంచి గుణాలు లేవు, ఆయన కూడా పొగుడుతున్నారంటే వీడు పాప అమాయకుడిలాగా అలాంటి ఆయన పొగుడుతున్నాడు, వీడు మంచివాడిలాగా ఉన్నాడు, అందరినీ మంచివాడిలాగా చూస్తున్నాడు, అంతే కదా. ఏమయ్యా అడిగాడు రెండోసారి, ఏమయ్యా అంత ఇంత పని చేస్తావు కదా, దేవుడు నీకు ఏర్పాటు చేసేది. ఆయన మడి గమనింటాడు. ఇంక మూడోసారి అడిగితే జవాబు ఇవ్వాలి. ఎప్పుడైనా కూడా అంటే వార్నింగ్లు 1, 2, 3 ఫినిష్, ఆ తర్వాత ఇంక క్షమించేది లేదు. 1, 2, 3 దేనికైనా కూడా. ఆయన రెండుసార్లు మూడోసారి అల్టిమేటం ఇచ్చాడు చైతన్య బాబు, నువ్వు నోరు తెరిచి మాట్లాడవయ్యా ఫినిష్ అంటే. అప్పుడు ఆయన అన్నాడు, సార్ ఒకరోజు తిండి తినకపోతే మా ఆరోగ్యానికి మంచిది కావచ్చు అంటే, అప్పుడప్పుడు ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి అంటే ఈరోజు భగవంతుడు మనం ఫస్ట్ పెట్టాడంటే ఈరోజు మన ఆరోగ్యం బాగుపడడానికి దేవుడు ఏర్పాట్లాగా ఉంది. రెండో రోజు తిండి దొరకకపోతే నేను ఎవడి నోటి ముందు తిండి లాగేసి కొట్టేస్తుంటా అంటే అది నేను అనుభవిస్తున్నా. మనం ఇతరులు చేసి అనుభవించాలి కదా. మిమ్మల్ని తినేకుండా చేసి నాకు తిండి దొరకకపోతే అదేంది ఇది అని అనడానికి అనుభవించాలి. మూడో రోజు తిండి దొరకకపోతే అంటే మన కర్మలు చండాలంగా ఉన్నాయి. భగవంతుడు కుక్కలకి, పందులకి, పిల్లలకి అన్నిటికీ తిండి పెడుతున్నాడు. మనం దేవుడిని నమ్ముకొని బతుకుతున్నాడు. అది తిండి దొరకకపోతే నా వెనకటి కర్మలు ఎంత రాక్షసత్వంగా ఉండాలి. లేకపోతే భగవంతుడు తన భక్తులకి ఆయన యోగక్షేమాలు చూస్తా అన్నాడు, మనల్ని ఎలా నెగ్లెక్ట్ చేస్తాడు. బట్ ఆయన ఏమంటాడు, మీకు మూడో రోజు కూడా తిండి బాబు సకుటుంబంగా మేము గంగలో దూకి వస్తూ ఉంటాడు. అంటే మనం ఈ భూమి మీద మనకి ఎలాంటి పుణ్యం చేసుకుని రాలేదు. అంటే ఈ జన్మని ముగించుకోవడానికి గంగలో దూకి వస్తే చోటా హరిదాస్ ఆయన కూడా గంగలో దూకి చచ్చిపోతాడు అన కదా, గంగలో దూకి చనిపోతాడు. భక్తులు ఆత్మహత్య చేసుకోకూడదు కదా, ఆత్మహత్య చేసుకోకూడదు. భక్తులు ఎవడైనా చేసుకోవచ్చు కానీ పరిస్థితులు భరించలేక. భక్తుడు మాత్రం ఎప్పుడు ఆత్మహత్య గురించి ఆలోచించు. వాడు భక్తుడు అయితే అసలు బయట పరిస్థితి ఎట్లా వాడు లోపల సుఖంగానే ఉంటాడు, భక్తుడు. ఎందుకంటే ఆత్మ అనుభవంలో ఉన్నవాడికి బయట అంటే ఏనుగు మీద అప్పుడప్పుడు దోమలు వాళ్తూ ఉంటే, ఏనుగు మీద దోమలు వాళ్తే ఏనుగు ఇబ్బంది పడిపోతున్నాయి అని పోతూ ఉంటుంది. అది మందం కదా, చర్మం మందం, ఏనుగు దోమలు కుట్టలేవు. మందం ప్యాకీడర్మా అంటారు, అంటే ఇంత మందంగా ఉంటుంది.
దోమలకు దొరికేదేం లేదు, ఏనుగుని పుడితే దాన్ని ఇరిగిపోతుంది. అంటే ఏనుగులకి తేడా అన్నారు, దోమలు వంటి పోయి కూర్చుంటుంది. మనకంటే తేడా బైట్, మస్కిటో బైట్. ఆ రకంగా ఎవరైతే ఆత్మస్థాయికి ఎదుగుతారో, అది ప్రభుపాద భక్తులు చూశారు. ఆయనకుండే రోగాల్లో ఆయన ఎప్పుడు చెప్పుకునేవాడు కాదు. మనకి పళ్ళ నొప్పి వస్తే వాచిపోతుంది, ప్రభుపాదికి దవడ వాచిపోయింది. ఆయన మామూలుగా వచ్చి క్లాస్ చేయడం ప్రారంభిస్తే సింహంలాగా మాట్లాడు, ఇదేంద్ర ఇంత నొప్పి ఉంది అని అట్లా మాట్లాడుతున్నాడు. అట్లా వాళ్ళు మనైతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తాం. మహారాజు గారికి దవడ వాచిపోయింది, ఈరోజు క్లాస్ క్యాన్సిల్, దరిద్ర రోజులు దొరుకుతారు మంచిది, అంతే కదా. కానీ ఎవరైనా ఆత్మస్థాయికి వస్తే వీడెక్కడ దొరికాడు, ఎప్పుడు వదిలిపెట్టాడు, ఈయన ఎప్పుడు మోడీ గారు ఎప్పుడు సెలవు పెట్టడండి, ఆయన కూడా యోగే కదా. మోడీ గారు కూడా యోగి, అంతా ఆఫీసులు తిట్టుకుని వస్తూ ఉంటారు. ఇప్పుడు పెళ్ళంతా అటు ఇటు పోవడానికి కూడా అవకాశం, వాడు వచ్చి కూర్చుంటాడు. 300 ఆఫీసులో వచ్చి కూర్చుంటాడు. అంత పిఎం గారు ఆఫీసులో వచ్చి కూర్చుంటే కింద ఆఫీసులు వాళ్ళంతా నథింగ్. ప్రధానమంత్రి ముందు అంత లైన్లో ఆయన రావడానికి ముందు అంత వచ్చి సీట్లో కూర్చుని ఉండాలి. అదే పిఎం గారు వస్తున్నా అంటే తమాషానే అయ్యింది. వెంటనే ఉద్యోగం పోస్ట్, అంతే కదా. అదే ఏంది ఆయన అంటే ఉద్యోగం పీకి పారేసి అంటే ఆయన పోస్ట్ అట్లాంటిది. పిఎం గారు వస్తుంటే దేశం అంతా కూడా యాక్షన్లో ఉండాలి, దాని ప్రోటోకాల్, అవునా కదా. ఆయన లేకపోతే ఏం అవసరం లేదు. పిఎం గారు వచ్చినప్పుడు అక్కడ కనపడకపోతే ఉద్యోగం పోయింది. ఏం సరే కొద్దిగా 2 నిమిషాలు అటు ఇటు అయితే అదే పిఎం పోస్ట్ ఎక్కపోవాలి. నువ్వు కాకపోతే ఇంకోటి వచ్చి నిలబడాలి అక్కడ. పిఎం గారి ప్రోటోకాల్లో తేడాలు మాత్రం రాకూడదు. అంటే ఏమైనా అయితే అప్పుడు ఏమవుతుంది పిఎం గారికి. కెరీర్ పాయింట్ వచ్చి ఎవడైనా నిజంగా ప్రభుపాద, అందుకే ఎందుకు నిజమైనటువంటి వ్యక్తులు ప్రభుపాద మీద వాళ్ళకి ఆయన మనం చూడలేదు దగ్గరుండి, కానీ ఎందుకు ఆయన అంటే మన ముందుండే గురువు గారి కంటే కూడా మనకి ప్రభుపాద అంటే ఎక్కువ నమ్మకం. ఒకసారి అడిగాం, ఇప్పుడుండే గురువుల మీద నమ్మకం లేదు సార్, ఆ చూడండి ప్రభుపాద మాకు నమ్మకం సార్ అంటే మంచిదేనే, కరెక్ట్గానే చెబుతారు. కరెక్ట్గానే అంటే ప్రభుపాద నిజంగా అటువంటి వ్యక్తి. అందుకే ఆయన జనాలంతా అట్లా జీవితాలు వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి, దేశాలు వదిలిపెట్టి, పెళ్ళాం బిడ్డలు వదిలిపెట్టి ఎట తిరిగారు వాళ్ళు. అన్నీ వదిలి ఆయన వెనకాల తిరుగుతున్నారు. అంటే ఏంది ఆయనలో ఉండేటువంటి ఒకటి భగవంతుడు పరమాత్మగా ఆయన వాళ్ళ నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. వీళ్ళు డబ్బులు నమ్ముకోవడం కంటే, పెళ్ళాం బిడ్డలు నమ్ముకోవడం కంటే, ఉద్యోగం నమ్ముకోవడం అంటే ప్రభుపాద నమ్ముకుంటే వాళ్ళని బ్రహ్మాండంగా ఇప్పుడు వాళ్ళకి 100 మంది రాదు, 1000 మంది శిష్యులు అంతా అని రాచి మర్యాదలు జరుగుతున్నాయి. జస్ట్ ప్రభుపాద సేవ చేశారు కాబట్టి, ఒక శుద్ధ భక్తుడికి సేవలో దిగారు కాబట్టి వాళ్ళ రెస్ట్ ఆఫ్ ది లైఫ్, వాళ్ళ జీవితాలంతా కూడా ఆధ్యాత్మికుడనై జీవితాంతంలో భగవద్ధామానికి వెడలి అచ్చట అపరిమితము ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించు. ఎవరైనా కూడా కృష్ణ మంత్రాన్ని నమ్ముకుని బతుకుతూ అంటే వాళ్ళు విజయాన్ని పొందడం అది గ్యారెంటీడ్. మనం మధ్యలో నమ్మకం లేకుండా చేస్తూ ఉంటాం, మధ్యలో వదిలేస్తాం, లేదా సరిగ్గా చేయము. కానీ ఎవరైనా సరిగ్గా చేస్తూ ఉంటే ఇక్కడ ఆయన చెబుతున్నాడు, భగవద్ధామానికి వెడలి అచ్చట అపరిమితము ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇక్కడ అనుభవించకుండా అక్కడ దొరికేదేం లేదు. ఎవరైనా భగవంతుడు ధామానికి వెళ్తున్నాడంటే యోగ్యత ఉన్నట్టు. యోగ్యత ఉన్నవాడికి ఇక్కడ కూడా ఆనందం కలుగుతూ ఉంటుంది కదా. నువ్వు నిజంగా ఆత్మస్థాయికి ఎదిగి ఉంటే ప్రహ్లాదుడిలాగా హరిదాస్ ఠాకూర్, బడా హరిదాస్ ఠాకూర్ని చితకబాతున్నారు. ఆయన ఏడవటం లేదు,
ఎంత బాతుంటే అంత గట్టిగా హరిబోలని బయటకు వస్తుంది, ఎంత కొడుతుంటే అంత గట్టిగా హరే కృష్ణ. వాళ్ళకి అర్థం కావట్లేదు, వీడేందిరా ఆపు చేయడానికి వీడిని చిత్తకు బాతుంటే వాడు ఇంకా గట్టిగా అంటున్నాడు. వాళ్ళ జబ్బలు పడిపోయినాయి, ఆ దుశ్శాసనుడికి జబ్బలు పడిపోయినట్టు ద్రౌపదిని వ్యవస్థలు చేయడానికి చూశాడు. దుశ్శాసనుడు ద్రౌపది గుడ్డలని ఓడదీయడానికి చూశాడు. అంత 10,000 ఏనుగులు బలం ఉండే దుశ్శాసనుడు అట్ట పడిపోయాడు. భగవంతుడు ద్రౌపదిని కాపాడాడు. ద్రౌపదిని కాపాడు కాబట్టి హరిదాస్ ఠాకూర్ని కూడా కాపాడాడు. హరిదాస్ ఠాకూర్ని కాపాడాడు కాబట్టి ప్రహ్లాదుని కూడా కాపాడాడు. ప్రభుపాదుని కూడా కాపాడాడు. ప్రభుపాద అన్నాడు, అసలు నేను ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నానో ఎవరికైనా అర్థమైతే వాళ్ళని ఇంతకాలం బతకనిచ్చిండేవాళ్ళు కాదు. అంటే వాళ్ళకి అర్థం కావట్లా. ఆయన కమ్యూనిస్ట్ దేశాల్లోకి పోతున్నాడు. అంటే అందరి బుర్రలు భగవంతుడి కంట్రోల్లో ఉంటాయి. శుద్ధ భక్తులు వెళ్తుంటే మిగతా వాళ్ళ బుర్రలు పనిచేయవు. వాళ్ళు అందరూ ఏదో వాళ్ళకి ఏంటంటే భగవంతుడు చేసి పారేస్తారు. ఆయన మాత్రం అడ్డం లేకుండా ప్రపంచం అంతా తిరిగి ఎక్కడికి పోవాలంటే అక్కడికి తిరిగి వచ్చాడు. కాబట్టి ఎన్ని ప్రభుపాద ఏకాదశి నువ్వు ప్రభుపాద గారి జీవితం ఎందుకు చదువుతున్నావు? ఇది ఏదో ప్రహ్లాదుడి సమయం విషయం కాదు, ఇది 500 హరిదాస్ ఠాకూర్ విషయం కాదు. మన మధ్యలో మనం బతికుండగానే, అంటే మీరు బతికుండగానే ప్రభుపాద ఉన్నాడా లేదా? అంటే మీ సమకాలికుడు ప్రభుపాద. మనకి అర్హత లేదు కాబట్టి ఆయన మొహం చూడలేకపోయాం. చాలా మందికి ఏడుస్తూ ఉంటారు నువ్వులో కూర్చొని, నేను బతుకు మన రోజుల్లోనే ప్రభుపాద ఉన్నాడు, నేను ఆయన ఎందుకు చూడలేకపోయినా అంటే ఏడిస్తే మంచిదే. మీరు ఇప్పుడు ఆలోచించండి. అట్లా మనకు అనిపించాలి ప్రభుపాద ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను బతికే ఉన్నా, నేను పుట్టే ఉన్నా, నాకెందుకు కలగలేదు? ప్రభుపాద ఒక వైకుంఠం నుంచి వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడు? అందుకని మనం ప్రభుపాద శిష్యుల దగ్గర నుంచి ఉంటూ ఉంటాం. వాడు ప్రభుపాదని పొగడ్డంలో భగవంతుని పొగినట్టుగా పొగుడుతూ ఉంటారు. ప్రభుపాద శిష్యులు ప్రభుపాదలు అని భగవంతుని పొగినట్టుగా, వాళ్ళకి అంత గుడ్డి నమ్మకం. శాస్త్రాల్లో ఉందా లేదు, ప్రభుపాద పుస్తకం చాలు, మాకక్కర్లేదు ఆ శాస్త్రం. అదే మాకు ప్రభుపాద ఈ మాత్రం చేస్తే చాలన్నాడు. ఎంత అనమ్మకంగా పరంగా నమ్మకం ఉంటే ఎవరైనా కూడా ఈ జీవితకాలం అంతా కూడా భక్తుడిగా బతకాలంటే మనకి ఆ విధంగా భగవన్నామంలో నమ్మకం ఉండాలా, మనకి కృష్ణుడి మీద నమ్మకం ఉండాలా. మనకి ప్రభుపాద అన్నాడు, మీరు నన్ను కూడా నమ్మకండి కానీ కృష్ణుడిని నమ్మండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు హాని చేయజాలడు, భగవంతుడు హాని నేను మనిషిని. అప్పుడప్పుడు ఏదో మనలో కూడా మానవీయ ఈర్ష్యద్వేషాలు ప్రభుపాద అంటే ఆయన ఎంత చెబుతున్నాడు, నేను నన్ను కూడా నమ్మమాకండి కానీ నేను చెప్పేది ఆ కృష్ణుని నమ్ముకోండి. వాట్ ఎ గ్రేట్ పర్సన్. ఉన్నతమగు లక్షణాలు లేనిదే ఎలా బ్రాహ్మణుడు గుర్తుంది. కాబట్టి బ్రాహ్మణుడు అంతా అతని పరీక్షలు రావడం ఖాయం. దాన్ని మేము కూర్చున్నాం. ఆ 20 కోట్ల ప్రాపర్టీ ఇచ్చాను. ఆయన మామూలుగా ఇచ్చాను, పాపం ఇచ్చాను సాయం పెద్ద సాయం ఇస్కాన్ చాలా మంచి మిషన్. లక్ష్మీదేవిని పెట్టుకుంది ఆ స్థలంలో. అంటే ఈ స్థలం ఆమె ఇచ్చింది, ఆమెదే, ఆమె సేవకి ఇస్తున్నాను. అది ఏమనిపించదు అలాగే, నేను 20 కోట్ల ప్రాపర్టీ ఇస్తున్నాను. కానీ కొడుకులంతా అది మామూలు ప్రాపర్టీ కాదు సార్, అది కనీసం 15 కోట్లు 20 కోట్లు నన్ను వచ్చి అది మాట్లాడుతున్నాను. ఆ తర్వాత కండిషన్లు షరతులు ఇవన్నీ ఎన్నాళ్ళు కడతారు సార్ మీరు? ఏం ప్లాన్ సార్? నాకేం తెలుసు ఏం కడతారు అక్కడ, ఎట్లా అవుతుందో చూడాలి. అంటే ఆయన అంటే మీరు ఏం కట్టదలుచుకుని ఆ ప్లాన్లు మాకు సబ్మిట్ చేయండి,
మీరు ఎన్నాళ్ళు కడతారో అది కూడా మాకు చెప్పండి. నేను చెప్పా, సార్ మీకు శ్రద్ధ ఉండి మాకు మందిరం కట్టడానికి ఇస్తాను పిలిచాడు. వాళ్ళు ఈ కండిషన్ పెడితే శ్రద్ధ లేదు మీకు ఇసుకానంటే నేను మొహమాట పడని చెప్పాను. దాంతో కొద్దిగా తిన్నగా అయ్యాడు. మీకు శ్రద్ధ ఉంటే ఇవ్వండి, లేకపోతే ఇవి మాకండి. ఏ నెలలో కడతావు, ప్లాన్ లేనిది నాకేం తెలుస్తుంది. యాక్చువల్లీ అక్కడ కృష్ణుడి పనికే దాన్ని ఉపయోగిస్తాం అంతే కదా. ఎదురు ఇస్తాం 20 కోట్ల ప్రాపర్టీని, ఆయనకు శ్రద్ధ ఉంటే ఏంటి, లేకపోతే మీరే కట్టండి, మేము వచ్చి మందిరం నడుపుతాం, లేదా మీకు ఎక్కడ శ్రద్ధ ఉందో వాళ్ళకి ఇవ్వండి సార్. అంతకంటే డిస్కషన్ ముందుకు పోదు కదా. ట్రంప్ కార్డు అంటారు దాన్ని, ఇస్తే పోతే పోయా అన్నట్టు కదా. వీడికి 20 కోట్ల లెక్క వీడికి ఏదో అంటాడు. ఏదో ఆయన వేడుకోలుగా తయారవుతారు. అదే నేను వేడుకోలుకున్నా కానీ ఇస్కానాలు ఒప్పుకోరు. వాడు అంటాడు బాంబే నుంచి, వాడు షరతులు పెడితే మనకు అక్కర్లేదు పోమని చెప్పాయి అంటాడు. తీసుకోరు కదా ఇస్కానాలు, తీసుకోరు. షరతులు పెడితే తీసుకోరు, రిజెక్టెడ్. ఏం కానీ 100 కోట్లు కావచ్చు, 200 కోట్లు షరతులు పెడితే ఆ తలనొప్పి ఎవడికి కావాలా, మనం భజన చేసుకుని ప్రచారం చేయాలి. దేవుడు కావాలంటే ఇంకోటి ఇస్తాడు. దేవుడు కావాలంటే బాగా వెనకాల పడి ఇచ్చేవాడు వస్తాడు, ఇస్తాడు. అదే మనం ప్రాపర్టీలు పట్టుకోవడానికి జరగటంలా. ఇక్కడ వస్తే చేస్తాం, లేకపోతే ఇబ్బంది అన్న ఎక్కడ కూర్చుంటే అక్కడ భజన చేస్తాం. అంటే ఇబ్బందులు రాకపోతే బ్రాహ్మణుడిని ఎలా గుర్తుపట్టవు? అన్ని ఇబ్బందుల్లో కూడా సంతోషంగా కనబడుతున్నాడంటే, అన్ని ఇబ్బందుల్లో కూడా భగవంతుడిని శంకించటం లేదంటే అతడు బ్రాహ్మడు. మాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, జయపతాక మహారాజు నాడు అట్లా నడుస్తుంది. దేవుడు కావాలంటే టక్కని అంత నయమైపోయి పరిగెడుతూ పడుతుంది. ఏం ఆశ్చర్యం, భగవంతుడు కొన్నాడు అట్లా పెట్టి ఆయన కూడా అన్ని పరీక్షలు నెగ్గుతున్నాడు. ఆయన ఆ తర్వాత టక్కని ఆయనకి వాడికి ఆ జయదేవ్ గోస్వామికి కాళ్ళు చేతులు దానికి బావిలో పారేస్తారు. మళ్ళా ఆయన తీసుకొస్తారు, రాజభట్టులు చూసి తీసుకొస్తారు. ఆయన తీసుకొచ్చి మళ్ళీ వచ్చేస్తాయి, ఆయన కాళ్ళు చేతులు వస్తాయి. వచ్చాయలే జయదేవ్ గోస్వామికి కాళ్ళు చేతులు నరికి బావిలో పారేస్తారు. అడవిలోకి రాజభట్లు అక్కడి నుంచి పోతే ఎట్లా ఆయనట చూశాడు. ఆయన ఏడవటల్లా ఏదో వాడు బావిలోకి తగ్గి చూస్తే అరే ఒక మనిషి వాడు తీస్తే ఆయన వాళ్ళ రాజుగారి గురువు ఆయన అని వాళ్ళు ఎంతో సంతోషంగా మన మన రాజగురువు అని పట్టుకెళ్ళాడు. ఆ రాజుగారు కూడా గుండెలు బయలుపోయినట్టు, ఇంత గొప్ప భక్తుడు మన గురువు గారు, ఆయనకి ఇట్లా ఏం లేదు. తర్వాత ఆయన అన్నాడు, జయదేవ్ గోస్వామి ఆయన తన మీదే పెట్టుకుంటున్నాడు, నేను ఏ జన్మలో ఎవరికి ఏం చేస్తుంటాను. అందుకని ఆయన ఆ మాట అనగానే భూమి తట్టుకోలేకపోయింది. చక్కని 2 చేతులు మళ్ళీ వచ్చేసాయి, 2 కాళ్ళు వచ్చేసాయి. తెగిపోయిన కాళ్ళని కుళ్ళిపోయి అయిపోయింది. ఆయన మొండి చేతులతో అన్నాడు, మొండి కాళ్ళతో అన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఎవరిని కంప్లైంట్ చేయలేదు, వాళ్ళ పేర్లు కూడా చెప్పలా, ఎవరు చేశారు కదా ఆయన చెప్పచ్చు కావాలంటే, ఆయన చెప్పలా. అంత తన మీద వేసుకున్నాడు, నా కర్మ అనుకుని. అంటే చమత్కారం, మిరకిల్లాగా కాళ్ళు చేతులు. అప్పుడు వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది, ఈయన ఎంత గొప్ప కొట్టి. ఎవరికైనా కళ్ళు పోయినాడు కళ్ళు వస్తాయండి, ఎంత భక్తుడైనా కూడా కాళ్ళు పోయినాడికి మళ్ళీ వస్తాయండి. కాళ్ళు పోయినాడు భక్తుడిగా ఉంటాడు అది, కానీ మన కాళ్ళు వచ్చేసినాడు తక్కువ కనబడతాడు. కానీ అట్లా కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి కృష్ణ సందేశాన్ని ప్రచారం చేయటందే 24 గంటలు ఉన్న భక్తులు సమస్తమును కృష్ణుడి సేవకు ఉపయోగించిన కారణంగా త్యాగానికి భోగానికి రెండింటికి కూడా అతిథులై ఉంటారు. త్యాగానికి భోగానికి ఎవరిని మనం తీసుకొచ్చి ఒక మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకొస్తారు, నేను తీసుకెళ్ళడానికి
ఇంత ఇంత పెద్ద కారు చూసారు. భక్తులైతే ఆయన మనం అడగలేదు, బెంజ్ మెర్సిడీస్ బెంజ్ కారు తీసుకురా నీకు ఉంది కదా, అది మనం చెప్పం. వాడు ఏది తీసుకొస్తే దాన్ని లేకపోతూ ఉంటాం. ఏసీ కారు ఉందా లేదా మీ దగ్గర, ఇవన్నీ పట్టించుకోడు భక్తులు. కాబట్టి భక్తులు త్యాగం గురించి మాట్లాడరు, భోగం గురించి. దేవుడు ఎట పెడితే అంత ఎలా కృష్ణుడు కావాలి. కాబట్టి వాళ్ళ త్యాగాలకి భోగాలకి, అందుకే ప్రభుపాదికి ఆయనకి అంత చదువుకున్నవాడు, ఆయన కాళ్ళు పిసికి, ఆయన గుడ్డలు ఎత్తికి, ఆయనకు వంటలు వండి, ఆయన బండి తోలి, ఆయనకి దేవుడికి పూజలు చేస్తుంటే మళ్ళీ ఎవరికైనా గర్వం వస్తుందా? ప్రభుపాద ఆయన వినయంగా, అంటే ఆయనకు అది నిజంగా ఇష్టం లేదు, కానీ ఒక భగవంతుడి ప్రతినిధిగా నేను స్వీకరించక తప్పదు. వాళ్ళు నా కోసం చేయటం లేదు, భగవంతుడి కోసం చేస్తున్నారు. ఆయన అవన్నీ కూడా భరించాడు. పెద్ద పెద్ద సింహాసనాలు, పెద్ద ఆయన కూడా ఏంటంటే ఆయన ఎప్పుడు నా గొప్పతనం వల్ల శిష్యులు ఇవన్నీ నాకు ఇస్తున్నారు అంటే అని అనుకోలేదు. వచ్చిన భగవంతుడి సేవకు వస్తున్నాయి, పెట్టండి భగవంతుడి సేవలు. ఏమి తన గురించి అనుకోవట్లే. తన గురించి ఏమన్నా అనుకుంటే నేను భక్తుడిని కాను అనుకునేవాడు ఆయన. ఏదైనా జరుగుతుంది, ఇది మా గురువు గారి దయ, ఏదైనా జరుగుతుంది. నాకంటూ క్వాలిఫికేషన్ ఏం లేదు, కానీ అందరి వల్ల కాదు ఆ విధంగా బతకగలగడం. శుద్ధ భక్తులు భగవత్ సేవ కొరకు మాత్రమే ఆహారాన్ని భుజించడం, దేహం కొరకు అత్యాహారం తీసుకొనుట, అల్పాహారం తీసుకుంట, ఫిట్గా ఉండడానికి. జనాలకి నేను ఫిట్గా కనపడాలా, తిండి తగ్గించేసుకుని తప్పుడు ఆలోచన అది. మీరు ఫిట్గా ఉండ, దేవుడి సేవకి నేను ఉపయోగపడాలా అనే ఆలోచన మంచిగా. ఎందుకంటే హేమాలి అందంట, ఐఎమ్ 85, 85 కూడా నేను ఎంత కండిషన్. దేవుడి సేవకి మేము ఆరోగ్యానికి అనాలి, కానీ అంటే నేను 85 ఏళ్ళ గుండె ఇట్లా ఉన్నాను అంటే ఇంకా బాడీ కాన్షియస్నెస్లో ఉన్నట్టు, అంతే కదా. ఎవరికి కావాలా బాడీ కాన్షియస్. దేవుడి సేవ కోసం మనం జాగ్రత్తగా బతకాలనుకుంటున్నాం చెప్పేది. కాబట్టి విశుద్ధ భక్తుడు భగవత్ సేవ కొరకు శక్తి కలిగి ఉండేట్టుగా ఆహారాన్ని భుజించడం, దేహము కొరకు అత్యాహారమును లేదా అల్పాహారము, ఇదే డైటింగ్ అంటే ఒళ్ళు తగ్గించుకోవడానికి. అతడు ఈ విధంగా చేయడు. సమస్తము కడుపు నిండుగా భోజనం ఎన్నో భగవంతుని కొరకు తీసుకోవడం. కాబట్టి ఎప్పుడు తింటున్నా కూడా మనం నేను చక్కగా దేవుడి సేవ చేయడానికి ఈ శరీరాన్ని ఉపయోగించాలి అనే పద్ధతులు. అంతేగా తిని దేవుడి సేవ చేయకపోతే నేను ఏం చదువుతున్నాడు ఏం చెప్పాను నీకు నేను 16 మాలు చేస్తాను 10 సార్లు చెప్పాడు. అప్పుడు ఏం వాయించాను నీకేం చెప్పాను గుర్తుందా? 16 మాలలు చేస్తున్నా 4-5 మాటలు చెప్పాడు. అప్పుడు నోరు మోయించడానికి ఏం చెప్పాను తెలుసా? నువ్వు 16 మాలు చేస్తే నువ్వు భోజనం చేస్తున్నట్ట, నువ్వు దేవుడికి ఏం సేవ చేస్తావు? నువ్వు సమాజానికి దాని గురించి ఆలోచించు. నేను 16 మాలు నువ్వు దేవుడికి ఏం చేయాలి, నువ్వు సమాజానికి ఏం చేయాలి, అట్లాంటి ఆలోచనలు ఉండాలి. అందుకే ఎవడైతే చేస్తా నాకే నేను 16 మాలలు చేస్తున్నా అట్ట కాదు. అంటే నువ్వు 16 మాలలు దాటిపోయినావు, ఇంకా దేవుడి సేవలు ఏం చేయాలా, దేవుడికి ఏం చేయాలా? గోపాలకృష్ణ మహారాజు కృష్ణుడికి ఏం చేయాలా, ఇస్కాన్కి ఏం చేయాలా, ప్రభుపాదికి ఏం చేయాలా? ఆ విధంగా మన ఆలోచనలు నేను 16 మాలలు చేస్తున్నా, నేను తక్కువ తింటున్నా. మా అమ్మంది రే ఇంత పెరిగానే తింటా, ఎంత కావాలంటే తిని వద్దనా, ఎంత కావాలంటే తిని ఎవడో తినదు, నీ దగ్గర డబ్బులు తిను, తినకపోతే తినద్దు.
కానీ ఎందుకు చెప్పుకుంటాను ఇంత తింటున్నాను ఎంత తింటు ఎవడో తిన్నాడు నేను తినద్దని. మామూలుగా అది తింటే బాత్రూమ్ కూడా ఇబ్బంది పడాలి, 95 ఏళ్ళు ఇబ్బంది పడాలి. ఎక్కువ తింటే బాత్రూమ్ పోవడం కష్టం. అది కొద్దిగా తిని బాగానే ఉంటున్నారు. కానీ నీ కోసం చేసుకుంటారు, దేవుడి కోసం కూడా చేయట్లేదు. అంత తక్కువ తినడం దేవుడి కోసం కూడా చేయట్లేదు. దేవుడి కోసం చేస్తే తక్కువ తిని దానివల్ల అంతగా దేవుడికి సేవ చేసుకోవచ్చు, మంచిది. నేను తక్కువ తిని నేను సో వాట్ తినవడం. నేను మనది ఎప్పుడు కూడా ఒక భక్తుల యొక్క ఆలోచనలు ఏం చేస్తున్నా ఇది దేవుడికి ఎలా ఉపయోగపడుతుంది. అది భోగాలు కాదు, అది త్యాగాలు కాదు. తర్వాత నేను కడుపు నిండా భోజనం బాగా కష్టపడుతున్నాం, చక్కగా భోజనం చేస్తే తప్పేం లేదు. అంటే ఎందుకంటే మనకు శక్తి లేకపోతే ఎలా కష్టపడతాం అని మన చేత ఎవరైనా ఏకాదశి పూర్తిగా ఉపవాసం ఉంటే దానికంటే అంటే జనాలందరికీ తెలియడానికి నేను నిర్జలు ఉంటున్నా ప్రభుజీ, నేను ఏం తింటలేదు ప్రభుజీ. ప్రభుపాద అంటే ఉండమని చెప్పాలి, ఉండగలిగితే ఉండదు. ప్రభుపాద చెప్పి నువ్వు కృష్ణుని కోసం పనిచేయాలి, ఏకాదశి కూడా తిని గట్టిగా పరిగెత్తు పని చేయి, అది మేలు. నేను తినలేదు ప్రభుజీ, నీళ్ళు కూడా తాగట్లేదు ప్రభుజీ, నువ్వు దేవుడి సేవ చేయట్లే. బెటర్ దట్ తాగి తిని గట్టిగా దేవుడి కోసం కరెక్ట్ పాయింట్. భక్తి సిద్ధాంత మహారాజు వచ్చినప్పుడు బ్రహ్మచారులంతా కూర్చొని నీరసంగా వాట్ ఈజ్ గోయింగ్ ఆన్, ఈరోజు అంతా నిజ ఏకాదశి పాటిస్తాను. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తే ఇలాంతా పోయి పుస్తకాలు మోస్తారు, వాడి సేవలు చేస్తారు. ఇలాంటికి నీరసం పట్టుకుంది. ఆయన కొద్దిగా తిని ప్రచారాన్ని బట్టి 4 పుస్తకాలు అమ్మేస్తే వాళ్ళు అంటే మీరు తిండి తినకుండా కూర్చోవడం కంటే 4 పుస్తకాలు అమ్మిరండి, అది మీరు అంటే మనకు కావాల్సిన దేవుడి పని కావాలి. అక్కడ మన అనవసరంగా శరీరాన్ని సతాయించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ విధంగా తినకుండా ఉండి కూడా బాగానే పని చేస్తుంటే దట్స్ ఓకే. తినకుండా ఉంటే పని చేయలేకపోతే శుభ్రంగా తిని పని చేస్తావు. దేవుడి పనులు మాత్రం ఆగకూడదు, అంతే కదా. అది ఇక్కడ చెబుతుంది. సో కడుపు నిండా భోజనం తీసుకొని భగవంతుడి కొరకు పని చేయవాలి. భగవంతుని యశస్సును ప్రచారం చేయట్లో రాత్రింబగళ్ళు కష్టపడిన బ్రాహ్మణుడు కడుపు నిండా భోజనం చేయడానికి కూడా సిగ్గుపడాలి. అంటే ఎప్పుడు కూడా మనం ప్రభుపాద అన్నాడు, మనం ఇస్కాన్లో ఉంటున్నాము, ఇస్కాన్లో మనకి చక్కగా మనకి కూర్చోబెట్టి తిండి పెడుతున్నారు, మనకు రూమ్ ఇచ్చారు, తింటున్నాం. డబ్బుల గురించి మనం ఆలోచించక్కర్లేదు, అన్ని పనుల గురించి ఆలోచించకుండా చక్కగా భజన చేసుకుంటాం, మీకు ఇచ్చిన సేవ చేసుకుంటాం. కానీ మనకి బయట ఎండలో పోయి మనమే పనిచేసి డబ్బు సంపాదించుకోవాలి, అదంతా పోయింది. ఇక్కడ తింటున్నాం, ఉంటున్నాం. అంటే ఇది సన్యాసమును స్వీకరించి కష్టపడని రేయింబగళ్ళు భగవంతుని యశస్సు ప్రచారం చేయట్లో రేయింబగళ్ళు కష్టపడని బ్రాహ్మణుడు ఇంద్రియ భోగం కడుపు నిండా భోజనం చేయటం సిగ్గుపడవను. అంటే ఏ రోజైతే మనం ప్రచారం చేయటం లేదో, సాధన చేయటం లేదో, కానీ తినడానికి మాత్రం మనం రోజు తిన్నట్టుగా తింటుంటే దాన్ని సిగ్గుపడవాలంటున్నారు. సన్యాసాన్ని స్వీకరించిన వైష్ణవ ప్రచారకుడు అన్ని వర్ణముల ఇండ్ల నుండి ఆహ్వానమును అంగీకరించవలసింది. అంటే సన్యాసిని ఎవడెవడో పిలుస్తూ ఉంటాడు, అన్ని ఇండ్ల నుంచి ఆహ్వానమును, అంటే వాడు శూద్రుడైనా, వాడు ఎస్సీ ఎస్టీలైనా, మనం ఇవన్నీ అనగా నేనంత ఒక సన్యాసిని బ్రాహ్మణ్ణి, వాడింట్లో వారి ఇండ్లను పావనము చేయట కొరకు అతడు నాకు అర్పించిన ఆహార పదార్థాన్ని కాబట్టి అందుకే ప్రచారంలో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు 16 మాలలు చేస్తూ ఉండకపోవచ్చు, కానీ ప్రచారాన్ని పిలిచారు, ప్రచారం ఇంపార్టెంట్. ప్రస్తుతం వాడు 16 మాలలు చేయటం లేదు, లేదా ఇంకా వదిలిపెట్టలేదు,
కానీ ప్రచారంలో మనకు అయిన తినాలనేం కాదు, మనం దూరంగా ప్రచారానికి వెళ్ళాము, ఏదో తినాలా పర్వాలేదు. అంటే ప్రచారానికి వెళ్ళడం వల్ల ఒక అభక్తుడి ఇంట్లో తిన్నా కూడా నువ్వు ప్రొటెక్టెడ్. ఆయన ఒకసారి భక్తి సిద్ధాంత మహారాజుని అడుగుతారు, అమెరికా ఈ లండన్లో ఏం తినా అంటే ఆయన అన్నాడు, ఆయన మాంసం తిని ప్రచారం చేయి. విన్నారా డైలాగ్? భక్తి సిద్ధాంత మహారాజు నువ్వు మాంసం తిని అంటే ఇంక మాంసం తినడం ప్రారంభించమని కాదు, ఏమి దొరకకపోతే మాంసం తినాల్సి తిను, కానీ వెంటనే ఎప్పుడైతే పరిస్థితి అనుకూలంగా ఉంటే స్టాప్ ఎవ్రీథింగ్, మళ్ళీ ప్రసాదం మీదకి వచ్చి. అంటే దాని అర్థం మనం ప్రచారంకి ఎక్కడికో పోతాం, వాడెవడో భక్తుడు కాదు, కానీ మనం తినాలా, తింటాం పర్వాలేదు, కానీ అవకాశం ఉన్నప్పుడు మనం ప్రసాదం తినడానికి చూడాలి. గతి లేనప్పుడు ప్రచారానికి పోతున్నాం కాబట్టి. నిరాకారవాదులను పరాజితులను చేయుటకు అతడు కడుపు నిండా భోజనం చేయును. వేద వాంగ్మయం తెలిపినట్లు భగవద్భక్తుడు కానిదే ఎవడు నిజమైన బ్రాహ్మణుడు కాజాలడు. ఇక భక్తులతో కృష్ణ భక్తి ప్రచారం చేయవారు ఉత్తములు. కానీ భక్తి చేయడం మంచిది, కానీ భక్తి చేస్తూ ప్రచారం చేయడం ఇంకా మంచిది. ఆచార ప్రచారం కేవలం భక్తి చేస్తున్న వాళ్ళు పర్వాలేదు, కానీ ఎవరైతే పోరాడుతున్నారో వీడిని కన్విన్స్ చేయడానికి, వాడికి వీడికి పుస్తకాలు ఇవ్వడానికి మన ప్రయత్నం. మనం నేను చెప్పాము, మీ ఊళ్ళో పదహారమాలు చేస్తున్నాను చెప్పమాక, మీ చుట్టుపక్కల అందరూ వాళ్ళు భక్తులు కాదు, వాళ్ళ మీద దయ చూపించాలి, మాట్లాడాలా, పుస్తకాలు ఇవ్వాలా, భజన చేయాలా, అది చేయాల్సింది. కానీ నీ వరకు నువ్వు తింటున్నావు, నువ్వు తింటే దానివల్ల దేవుడికి ఏం సేవ చేస్తావు, ఇతరులకి ఏం సేవ చేస్తావు? ఈ విషయాన్ని స్వయంగా భగవంతుడే భగవద్గీత అందరి 18వ అధ్యాయంలో ధ్రువపరిచి ఉండెను. ఏం శ్లోకం అది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం ఆంత్వాన్ సర్వపాపేభ్యో. మనం శరణాగతుడు అయినప్పుడు మన వల్ల అటు ఇటు కొద్దిగా జరిగిన భగవంతుడు ఆంతాన్ సర్వపాపేభ్యో. ఈ విధంగా భగవద్గీత భగవంతుడు ధ్రువపరుస్తున్నాడు. ఎవరైతే ఇంకోటి కూడా అంటే ఆయన యాయిదం పరమం గుహ్యం మద్భక్తే సవిదాస్యతే భక్తిమయ్యే పరాంకృత. మామయ్య నా ప్రచారాన్ని చేసేవాడి కంటే నాకు ప్రియమైన వాడు మరి ఒకడు లేడు. నువ్వు ఇంట్లో కూర్చొని చదువుకుంటూ జపం చేసుకుంటే మంచిదే, కానీ ఎవడైతే ఎండలో తిరిగి ఆ ట్రైన్లో బ్యాగ్ చంకలో వేసుకుని పాపం ట్రైన్తో పాటు అటు ఇటు ఇబ్బంది పడతాం పుస్తకాలు అమ్మడానికి తిరుగుతున్నాడు, చాలా గొప్ప విషయం అది. ఆయన ప్రశాంతంగా కూర్చోవచ్చు, కానీ తిరుగుతున్నాడంటే ట్రైన్లో ఆటుపోట్లు ఉంటాయి, బరువేరు పుస్తకాలు సంచి ఆడలాడుతుంది. నువ్వు కావాలంటే కూర్చోవచ్చు, కానీ ప్రచారం చేస్తే దేవుడు సంతోషపడతాడు. అయిపోయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.